అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ వచనములో కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఎత్తైన కోటగా ఉన్నావు. అంటే ఎప్పుడైతే కోట ఎత్తుగా ఉంటుందో శత్రువుల బారి నుండి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎత్తుగా కోట కట్టినప్పుడు శత్రువులు బేగా లోపలికి ప్రవేశించలేరు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. వెంటనే ఒక మాట అంటున్నాడండి, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆపద వచ్చినటువంటి సమయంలో ఒక ఆశ్రయముగా అంటే ఆపద నుంచి తప్పించుకునేటటువంటి ఒక ప్లేసుగా నాకున్నావు తండ్రి అంటున్నాడు భక్తుడు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. మీ బలం ఎంతో గొప్పదో ప్రభువా. ఎందుకంటే ఆయన బలం ఏంటో భక్తుడికి తెలుసండి. మరి ఆయన బలం ఏంటో మనకు తెలుస్తుందా? ఆయన బలం ఏంటో తెలియాలంటే నీ గతకాల జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారో, ఆ అద్భుతాలలో, ఆ ఆశ్చర్యకార్యాలలో దేవుని యొక్క బలం కనబడుతుందండి. అందుకని భక్తులు అంటారు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అయ్యా, నీ బలమును గురించి నేను కీర్తిస్తాను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను ప్రభా. ఎందుకంటే నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. అందుకని నీ బలం ఎంతో గొప్పది ప్రభా. నీ బలమును నేను కీర్తిస్తాను. ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేస్తాను అని చెప్పి భక్తుడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన అందరి జీవితాల్లో కూడా దేవుడు ఇట్ట రీతిగానే సహాయం చేస్తున్నారు. కోటగా ఉండి కాపాడుతున్నారు. ఆపద్దినమున ఆశ్రయముగా ఉంటున్నారు ఆయన. కనుక మనము ఆయన కృపను గూర్చి, ఆయన బలమును గూర్చి ఉత్సాహగానము చేసేటటువంటి బిడలుగా ఉండాలి. దేవుడి మాటలు మన వీరిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజున బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి ప్రయాణంలో, వారి వ్యాపారములో, వారి ఉద్యోగములో, వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేసి మీ బిడ్డలకు మీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.